ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. కేవలం 11 సీట్లకు పరిమితమయ్యాడు గనక, ఇక రాబోయే రోజుల్లో 29 కల్లా ఈ పార్టీ కూడా ఉండదు. అసలు మరోసారి గెలిచే పరిస్థితి ఉండదు అని చెప్పేసి చాలామంది చాలా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. ఒక రకంగా ఇదే కదా నిజం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ 11 సీట్లకు పరిమితం చేసిన ప్రజలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఇంత లక్షలాది మంది జనాలు ఎందుకు కదులుతున్నారు? ఎక్కడికి బయటకొచ్చినా కూడా స్వచ్ఛందంగా ఆయన చూడడానికి ఎందుకు కాలేదు. సో, కాబట్టి ఈ యంటిని మబ్బు పెట్టడానికి చాలామంది చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక రకంగా అలాగే అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చాయి గనక ఒకసారి పార్టీ కూడా భూస్థాపితం అయిపోతుంది అది అని ఒక రకంగా అనుకున్నాం. కానీ అనుకున్నప్పటికీ గతంలో 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ఆ తర్వాత కేవలం 23 సీట్లకు పరిమితమైంది. సో, కాబట్టి 23 సీట్లకు పరిమితమైన తర్వాత అందరూ ఊహించిందేంటి? ఒక రకంగా వైఎస్ఆర్‌సీపీలో కూడా చాలామంది చాలా తీవ్రమైన ప్రయత్నాలే చేశారు. ఆ పార్టీని అనగదొక్కాలని చెప్పేసి ఆ పార్టీ మరోసారి అధికారంలోకి రాదు కూడా అని చెప్పేది పూర్తిగా టీడీపీ వాళ్ళు కూడా అనుకున్నారు. సో, కాబట్టి ఈసారి తప్పకుండా అధికారంలోకి వచ్చేది జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రాబోతున్నాడు. టీడీపీ రాదని అందరూ కూడా భావించడం జరిగింది. అదే రీత్యా చాలామంది బెట్టింగులు కూడా పెట్టడం జరిగింది. వైఎస్ఆర్‌సీపీ మరోసారి గెలవబోతుంది అని చెప్పేసి టీడీపీ ఓడిపోతుంది గన. సో, టీడీపీ వాళ్ళు కూడా సైతం కూడా. సో, కాబట్టి ఆ తర్వాత కూటమిగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కోణమే మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 175కు 175 గెలవబోతున్నామని బల్లగుద్ది చెప్పారు. సో, కాబట్టి అందరూ కూడా నమ్మారు. అలాగే వస్తుంది అని అందరూ ఊహించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న దానికన్నా డబల్‌గా నేను ఇవ్వబోతున్నానని చెప్పిన వార్తను నమ్మారు. అదేవిధంగా కూటమిగా ఏర్పడిన తర్వాత బీజేపీ అండతో భారీ మెజారిటీతో 164 సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది. మరి 23 సీట్లకు పరిమితమైన పార్టీ ఈరోజు 164 సీట్లు తెచ్చుకునిందంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్ల నుంచి 110 సీట్లైనా గెలుచుకోలేరా? సో, కనీసం 85 సీట్లన్నా గెలుచుకోలేరా? మరి ఏంటి రాజకీయాలలో ఏంటంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఏమి అయిపోలేదు. ఆయన పార్టీ అంతా ఇదైపోయేదానికి రాబోయే రోజుల్లో మరింత పార్టీ కొత్త యువత వస్తుంది. కొత్త రాజకీయ భవిష్యత్తు తెచ్చుకునేటోళ్ళు చాలామంది ఉంటారు. సో, కాబట్టి పార్టీ అనేది ఒకసారి ఓడిపోయినంత మాత్రాన పార్టీ మడుగంటలేకపోతుంది అది ఇది అనేది ఇక్కడ కూడా వాస్తవం ఉండదు. డెఫినెట్‌గా వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది రాబోయే రోజుల్లో ఇంతకింత బలం చేకూరుతుందే కానీ ఎక్కడ కూడా నశించే విధంగా కనిపించడం లేదు. డెఫినెట్‌గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సూసైడ్ సు డై హార్డ్ ఫ్యాన్స్ అంటారు కదా! అలాంటి ఫ్యాన్స్ అనేది ఆయనకున్నారు. సో, కాబట్టి అలాంటిది రాజకీయంగా మాస్ లీడర్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి ఆయనకు అధికారం దక్కించేంత వరకు ఆయన కోసం పోరాడే వాళ్ళు కోట్లల్లోనే ఉన్నారు.